సేమ్ సెక్స్ మ్యారేజెస్ సంబంధించి 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక వాద ప్రతివాదాలు అయిన తర్వాత నిర్ణయానికి రానుంది. ఈ మొత్తం ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టులో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా బయటకు రానున్నాయి. ఇది చాలా పెద్ద సోషల్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తారంట. అయితే గవర్నమెంట్ మాత్రం అఫిడవిట్ సబ్మిట్ చేస్తూ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని వ్యాలిడిటీ ఇవ్వద్దు అని చెప్పిందనమాట. ప్రభుత్వం ఏం చెప్తుందంటే సేమ్ సెక్స్ అంటే స్వలింగ సంపర్కుల వివాహాలు కనుక మనం అనుమతిస్తే ఒక పక్క సొసైటల్ వాల్యూస్కి ఇంకో పక్క వ్యక్తిగత స్వేచ్ఛకి మధ్య సమతుల్యం ఇమీడియట్గా దెబ్బతింటుంది అని చెప్పిందనమాట. సో దీనికి సంబంధించి అఫిడవిట్ ఫైల్ చేస్తూ గవర్నమెంట్ ఒక మాట చెప్పింది. 4 సంవత్సరాల క్రితం అంటే 2018లో నవతేజ్ జోహార్ కేసులో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ అన్యాచురల్ అఫెన్స్ గురించి చెప్తుంది. ఈ సెక్షన్ 377 ఎల్జిబిటీ హక్కుల మేరకు అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారు. అంటే ఇప్పుడు ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ అనేవి ఇల్లీగల్ కాదు, అంటే దాన్ని నేరం కాదనమాట. అయితే దాన్ని ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళని ఆమోదించడం అనేది సమంజసం కాదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. దాంతోపాటు కిరణ్ రిజ్జు మన లా మినిస్టర్ ఒక మాట అన్నారు. సో గవర్నమెంట్ అనేది పర్సనల్ ఫ్రీడమ్స్లో, పర్సనల్ యాక్టివిటీస్లో అనవసరంగా డిస్టర్బ్ చేయదు. కానీ వివాహ వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనే దానికి అదొక చాలా పెద్ద పాలసీ మ్యాటర్. దానికి సంబంధించి ఇమీడియట్ నిర్ణయాలు అనేవి జరగవు, అదంత ఈజీ అయిన పని కూడా కాదని చెప్పి లా మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంటే జనరల్గా సొసైటీలో స్టెప్ బై స్టెప్, ఫేజ్ బై ఫేజ్ ప్రోగ్రెసివ్ ఐడియా స్టార్ట్ అవుతాయి. సో 2018లో మనం చూస్తే సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్, ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ని డీక్రిమినలైజ్ చేస్తూ సుప్రీంకోర్టు నవతేజ్ జోహార్లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అవి నేరం కాదు అని చెప్పి. అయితే ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు రికగ్నైజ్ చేయమని చెప్పి పిటిషనర్స్ అడుగుతున్నారు. సో కేవలం కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్, వాళ్ళకు ఉన్న లైంగిక దృక్పథం అనేది అది బయాలజికల్ థింగ్ కదా, దానికి సంబంధించి దే షుడ్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ మ్యారీడ్. వాళ్ళ మ్యారేజెస్ కూడా యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్, ఫారెన్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళ మ్యారేజెస్ కూడా రికగ్నైజ్ చేయాలని అడుగుతున్నారు. ఈ చట్టాల్లో ఇప్పటి వరకు కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్కి రికగ్నిషన్ లేదనమాట. కానీ వాళ్ళు రికగ్నిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. ఒకవేళ సేమ్ సెక్స్ మ్యారేజెస్కి రికగ్నిషన్ ఇస్తే దానికి ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే సెక్షువల్ ఓరియంటేషన్ అనేది మనిషి యొక్క ఇండివిజువల్ రైట్, ఇండివిజువల్ ఫ్రీడమ్. సో ప్రోగ్రెసివ్ సొసైటీస్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అప్రూవ్ చేయొచ్చు, దీనివల్ల ఇతర వాళ్ళకి హామ్ లేదు. ఇట్స్ వాలంటరీ మ్యారేజ్ కదా, దాని తప్పేంటి? ఎల్జిబిటీ అంటే అతి తక్కువ మంది ఎల్జిబిటీ కమిటీలు ఉంటారు కాబట్టి వాళ్ళ హక్కులు కాలు రాయాలా, వాళ్ళకి మాత్రం వివాహ బంధాల్లోకి వెళ్ళే ఇది లేదా? సో ఇది ఒక ప్రోగ్రెసివ్ థాట్ కదా, తప్పేంటి అనే క్వశ్చన్ ఒకటి వస్తే, దీనికి ఆపోజిట్గా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకసారి మనం సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తే దానికి తర్వాత వాళ్ళ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి అడాప్షన్ రైట్స్, సక్సెషన్ రైట్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. దాంతోపాటు ఒకసారి లీగలైజ్ చేసామనుకోండి, సొసైటీ అనేది చాలా అంటే ఇప్పటి వరకు ఏదైతే దాచుకుని జరుగుతుందో, అక్కడెక్కడ జరుగుతుందో లీగలైజ్ చేసిన తర్వాత అది విశృంఖలం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన అనమాట. సో ఇండియన్ సొసైటీ దానికి రెడీగా ఉందని. దీనికి పూర్తి సమాధానం ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇల్లీగల్ చేయాలని అయితే ఉద్దేశం కాదు, కాకపోతే ఫేజ్ బై ఫేజ్ సొసైటీలో మార్పు, చట్టపరమైన మార్పు అనుసంధానంగా రావాలి. సమాజం ఇంకా అలాంటి పెళ్ళిళ్ళని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఒక చట్టం వచ్చి దానిపై ఇమీడియట్గా రుద్దడం కన్నా స్లోగా ముందు సొసైటీలో రకరకాల మార్పులు తీసుకొచ్చి తర్వాత దాన్ని తీసుకొస్తే కనుక ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా యువతలో వచ్చేస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే అది విశృంఖలానికి దారితీస్తుంది అనమాట. సో the changes in the society and the changes in the legal system should go hand in hand. దాన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి మనకు అవేర్నెస్ లెవెల్స్ కూడా పెంచితే కాస్త ఇట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు, కొత్త పాలసీస్ వచ్చినప్పుడు ప్రజలు దాన్ని రైట్ వేలో అర్థం చేసుకుంటారు. లేకపోతే దాన్ని కనుక మిస్యూజ్ చేసుకుంటే వచ్చే పరిణామాలు సొసైటీ మీద ఇంకా దారుణంగా ఉంటాయి.